శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి వారికి అక్టోబర్ మాస ఫలితాలు. సింహరాశి వారికి ఎన్నో రోజులుగా బాధపడుతున్నటువంటి బాధలు, కష్టాలు, నష్టాలు, అనుకున్నటువంటి పనులు నెరవేరకపోవటం ఇత్యాది బాధలన్నీ కూడాను తీరిపోయేటువంటి ఒక అదృష్టకరమైనటువంటి మాసం అక్టోబర్ మాసం. వ్యాపారం, ఉద్యోగం, విద్య, కుటుంబం, ఆరోగ్యం, ఏ వ్యవహారంలో అయినా సరే మీకు సానుకూలంగా ఉంటూ సంపూర్ణమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం యొక్క అక్టోబర్ మాసంలో రాబోతోంది. ముఖ్యంగా కుటుంబంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి చికాకులు ఏవైతే ఉన్నాయో, భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, మానసికమైనటువంటి ఆందోళన కావచ్చు, ఇవన్నీ కూడా దూరం అయిపోతూ ప్రశాంతమైనటువంటి వాతావరణం చవిచూస్తారు. భార్యాభర్తల మధ్య అవగాహన, ఆనందం, పిల్లలు చక్కగా మాట వినటం, మంచి విద్యాబుద్ధులు నేర్చుకునేటువంటి సత్ప్రవర్తన కలిగి ఉండటం, దుర్వ్యసనాల నుండి మీ పిల్లలు దూరమై మీకు సానుకూలంగా వ్యవహరించేటువంటి పరిస్థితి, ఇంట్లో పెద్దల అనారోగ్య స్థితి కూడా మారిపోయి ఆరోగ్యవంతులుగా, తద్వారా మీకు ఆనందం కలిగేటువంటి పరిస్థితులు, ఎన్నో రోజుల నుంచి అనుకున్నటువంటి పనులు ఏవైతే మధ్య మధ్యలో ఆటంకాలు అవుతూ పనులు పూర్తిగాక బాధపడుతున్నారో, అలాంటి పనులు ఏవైనా ఉంటే ఈ అక్టోబర్ మాసంలో ప్రారంభించండి. తప్పనిసరిగా ఘన విజయాన్ని పొందేటువంటి అవకాశం చాలా చక్కగా కనపడుతూ ఉంది. మీ సింహరాశిలో బుధగ్రహ ప్రభావం చేత ప్రతి ఒక్కటి సానుకూలత, ప్రశాంతత. విద్యార్థుల విషయానికి వస్తే మీరు అనుకున్న దానికంటే మంచి సంపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకి ఉన్నత పదవీ కాలంగా చెప్పుకోవచ్చు. ఒక మాట చెప్పాలంటే ఎన్నో రోజుల నుంచి ప్రమోషన్స్ కోసం కష్టపడుతున్నాం, ముందుకు వెళ్ళటం లేదు, పనులు అవ్వటం లేదు, ఎవరో ఒకరు ఆటంకపరుస్తూ ఉన్నారు మా పనుల్ని అనుకునేటువంటి వారికి కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్తను వినేటువంటి శుభ సమయం. ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా ఉన్నతమైనటువంటి పదవులు, మీరు కోరుకున్నటువంటి చోట్లకి ఆ స్థానాలకి బదిలీలు కావటం, ప్రమోషన్స్ రావటం, ట్రాన్స్ఫర్స్ జరగటం, మీ తోటి పనిచేసేటువంటి వారందరి సహాయ సహకారాలు, వారి మన్ననలు పొందటం, మీరు పడ్డ కష్టానికి మంచి గుర్తింపు, అలాగే మీ ఉన్నత అధికారుల సహాయ సహకారాలు, వారి మన్ననలు కూడా సంపూర్ణంగా పొందేటువంటి అవకాశం ఈ యొక్క అక్టోబర్ మాసంలో తప్పనిసరిగా కలుగుతుంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్నాం, మాకు పనులు అవ్వటం లేదు, ఎన్నోసార్లుగా 10 సార్లు 15 సార్లు ప్రయత్నించి విఫలమైనటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క అక్టోబర్ మాసంలో సింహరాశి వారు కనుక ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా సఫలీకృతులవుతారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. తప్పనిసరిగా సఫలీకృతులు అవుతారు. అంటే విదేశాలకు వెళ్ళడానికి ఖచ్చితంగా మీకు ఒక దారి దొరుకుతుంది. విదేశాల్లో ముందుగా ఉంటున్నటువంటి వారు ఇంతకాలం పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా సమసిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం, మంచి ఉద్యోగ స్థితి, అలాగే మీరు కోరుకున్నటువంటి స్థానం, ఆర్థికపరమైనటువంటి సంపాదన, వ్యాపారాలలో లాభాలు, ఇవన్నీ కూడా పొందేటువంటి అవకాశం ఈ యొక్క అక్టోబర్ మాసంలో కనబడుతూ ఉన్నది సింహరాశి వారికి. వ్యాపారస్తుల విషయానికి వస్తే మునుపెన్నడూ ఎరుగినటువంటి వ్యాపారం లాభం అనేది ఎంత ఉంటుందో మీరు, అంటే నేను చెప్తున్నానంటే అతిశయోక్తి కాదు ఇది, తప్పనిసరిగా మీరు సంపాదించినటువంటి సంపాదన మీ భవిష్యత్తులో మీ పిల్లల కోసం కూడా సరిపోయేంతగా సంపాదించడానికి కావలసినటువంటి మార్గం సుగమమవుతుంది. అంటే అలాంటి మార్గం ఒక బాట వేసుకుంటూ ఉంటారు ఈ యొక్క అక్టోబర్ మాసంలో వ్యాపారస్తులు ఎవరైనా సరే. ఇందులో బంగారు ధరలు పెరుగుతూ ఉంటాయి, తద్వారా బంగార వ్యాపారం కూడా తప్పనిసరిగా మంచి యోగదాయకంగా ఉంటూ ఉంటుంది.
ధాన్యాలు అమ్మేటువంటి వారు కావచ్చు, చిన్న చిన్న మన కిళ్ళీ షాపులు అంటాం, పాన్ డబ్బాలు అంటూ ఉంటాం, అట్లాంటి వారి సహితం వారు కూడా మంచి లాభాల బాటలో పయనించేటువంటి చిన్న ప్రయత్నం చేస్తే తప్పనగా సఫలీకృతులవుతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారు, వీరికి కూడా నిజంగా ఓ మాట చెప్పాలంటే, ఏకాదశంలో కుజుడు, జన్మంలో బుధగ్రహ ప్రభావం చేత మీ తోటివారు మిమ్మల్ని చూసి కుళ్ళుకునేంతగా మీకు ఆనందదాయకంగా ఎంత సంతోషం కావాలో అంత సంతోషాన్ని ఇచ్చేటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నతంగా ఉండేటువంటి రోజులు సింహరాశి వారికి అక్టోబర్ మాసం. అంత బాగుంటుంది. వ్యాపారం చేస్తే తప్పనిసరిగా కొత్త కొత్త స్థలాలు కొంటారు, భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు, తద్వారా మంచి ఆర్థిక లాభాన్ని పొందుతారు. మీరు అనుకున్నటువంటి రేట్ల కంటే కూడా తక్కువ ధరల్లో మీకు భూములు చక్కగా వస్తూ వాటిని ఇంకాస్త ఎక్కువ రేట్లకు అమ్ముకుంటూ చక్కగా వ్యాపార లాభాన్ని పొందేటువంటి అవకాశం చాలా చాలా విశేషంగా కనబడుతూ ఉంది. అంటే సింహరాశి వారికి అక్టోబర్ మాసంలో పట్టిందల్లా బంగారమే అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు, అంత విశేషంగా ఉంటుంది. షేర్ మార్కెట్ వారు కూడా ఈ యొక్క మాసంలో పెట్టేటువంటి పెట్టుబడులకి రెట్టింపు దశలో తప్పనిసరిగా లాభాలు పొందుతారు. కాబట్టి జాగ్రత్త వహించండి. కొంచెం తప్పనిసరిగా మంచి ఆర్థికమైనటువంటి ఒక స్థిరత్వం అనేది ఈ సింహరాశి వారికి కనబడుతూ ఉంటుంది అక్టోబర్ మాసంలో. అలాగే ఈ సింహరాశిలో ఉండేటువంటి వారికి ఉండేటువంటి కష్టాలలో ఏ రకమైనటువంటి బాధలు లేవు, ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా అక్టోబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు లోపల శుభవార్త వింటారు. మంచి వధూవరులు దొరుకుతారు. అమ్మాయికి అయితే అబ్బాయి, అబ్బాయికి అయితే అమ్మాయి, మంచి సంబంధాలు దొరుకుతాయి. ఇప్పుడు మనకు కనబడుతున్నదే మంచి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. భవిష్యత్తుకు కావాల్సినటువంటి ప్రణాళిక కాబట్టి, వ్యవస్థ కాబట్టి, వ్యవహారం కాబట్టి తప్పనిసరిగా మంచి సంబంధాలు ఏర్పడతాయి. తద్వారా ఆనందదాయకంగా ఉంటుంది. మీరు పెట్టేటువంటి పెట్టుబడులు కూడాను మీకు రెట్టింపు దశలో లాభాన్ని ఇస్తూ ఉంటాయి. కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త వస్తువులు, అది కూడాను విచిత్ర వస్తు సేకరణ అంటూ ఉంటాం. అంటే ఎవరి దగ్గర లేనివి మన దగ్గర ఉండాలి అనుకునేటువంటి ఒక భావనతో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. తద్వారా కూడాను డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ ఖర్చు అనేటువంటి డబ్బుకు మించినటువంటి ఆనందాన్ని పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది. మీకు కావలసినంత డబ్బు మీ చేతికి అందడం, తద్వారా మీ అవసరాలు తీరిపోవడం, మిగిలినది దాచుకునేటువంటి పరిస్థితి రావడం, పెట్టినటువంటి పెట్టుబడులు ఆదాయం బాగా ఉండడం, ఇవన్నీ కూడా సింహరాశి వారికి చాలా విశేషమైనటువంటి రోజులుగా అక్టోబర్ మాసంలో చెప్పుకోవచ్చు. అలాగే సంతానం లేదు అనుకునేటువంటి వారికి కూడాను తప్పనిసరిగా చెప్తున్నాను, అక్టోబర్ మాసంలో కనుక తప్పనిసరిగా కడుపు పండడం అనేది జరిగితే తప్పనిసరిగా చెప్తున్నాను, పుత్ర సంతాన యోగం కలగబోతోంది. ఇది ఖచ్చితమైనటువంటి మాట. పుట్టేటువంటి పిల్లవాడు కూడాను చక్కగా ఆరోగ్యవంతుడుగా, చూడటానికి కూడా సుందర రూపంతో పుట్టేటువంటి పిల్లలు కూడా తప్పనిసరిగా ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఈ ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారో వారి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవ్వడానికి మంచి అవకాశం కనబడుతుంది. అలాగే భూములు కొనటం, వాహనాలు కొనుగోలు చేయాలి అనుకున్నటువంటి వారికి కూడాను చాలా లాభదాయకం. మీరు ఇవాళ ఒక భూమి తీసుకుంటారు, అది 10,000 రూపాయల రేటుతోనే ఉంది, మీరు తీసుకున్నారు. కానీ మరుసటి రోజుకే దాని రేటు రెట్టింపయ్యి మీరు విచిత్రంగా, అయ్యో మనం ముందు తీసుకున్నాం కాబట్టి సరిపోయింది, ఇంకొక రోజు లేట్ అయితే ఎక్కువ కష్టపడేదేమో, ఎక్కువ రేటు పడేదేమో, అమ్మో మనకి చాలా లాభం వచ్చింది అనేటువంటి ఒక ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఈ అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి కలిగే పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే మీరు ఏం చేసినా అక్టోబర్ మాసంలో అలా అని చెప్పి చెడు చేయమని కాదు నేను చెప్తోంది. మీరు చేసేటువంటి మంచి ప్రయత్నాలు, మంచి ఎదురు వారికి మంచి చేయాలనేటువంటి ఒక సంకల్పం, మీరు చేసేటువంటి ప్రతి పని కూడాను సఫలీకృతం అవుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా ఒక్క అంగుళం మాత్రం కూడా సందేహం లేదు అని చెప్పి చెప్తాను. అలాగే మరి సింహరాశి వారికి చిన్న చిన్న లోపాలు ఏమైనా కలిగితే ఎలాంటి పరిహారం చేస్తే బాగుంటుంది? మరి అంతా బాగుందని చెప్తున్నారు. మరి ఈ పరిహారాలు ఎందుకు అంటే,
ఇప్పుడు ఎంత బాగున్నా చిన్న చిన్న వ్యవహారాలు అక్కడక్కడ మనకు జరుగుతూ ఉంటాయి, కొంచెం మానసికంగా బాధ అనిపించేటువంటివి. అది ప్రతి మనిషికి నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో బాధ కలుగుతూ ఉంటుంది, ఆనందం కలుగుతుంది. కానీ ఈ మాసంలో ఆనందం ఎక్కువ కలుగుతుంది, బాధ తక్కువ కలుగుతుంది. కాబట్టి ఆ బాధ కూడా లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేటువంటిది చాలామందికి ఉండేటువంటి అనుమానం. గురువారం రోజున ఒక పావు కేజీ శనగలు తీసుకోండి, కొద్దిగా నానబెట్టి వాటిని గుగ్గిళ్ళుగా తయారు చేయండి. చక్కగా పోపు వేసి ఉప్పు వేసి గుగ్గిళ్ళు తయారు చేయండి. ఒక రాఘవేంద్ర స్వామివారి దేవాలయం కావచ్చు, దత్తాత్రేయ స్వామివారి దేవాలయం కావచ్చు, ఏ దేవాలయం ముందైనా ఉండేటువంటి ముష్టివారికి తల చక్కగా గుప్పిడి నిండా వచ్చినటువంటి గుగ్గిళ్ళు తీసుకుని వారికి పెట్టండి. చిల్లర కాయిన్స్ ఇంట్లో నీళ్లలో తడుపుకొని తీసుకుని వచ్చి ఆ నాణ్యాలు కూడా ఒక్కొక్కరికి ఇవ్వండి. ఈ నాణ్య అంటే ఈ శనగలు పావు కేజీ పెడతారా, అర కేజీ పెడతారా అనేది మీకుండేటువంటి ఆర్థిక పరిస్థితి, మీకుండేటువంటి అవకాశాన్ని బట్టి చూడండి. లేదు ఎవరు తీసుకోవడం లేదు అనుకుంటారా, కనీసం దేవాలయంలో దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో కావచ్చు, లేదంటే రాఘవేంద్ర స్వామివారి దేవాలయం కావచ్చు, ఇలాంటి దేవాలయాల్లో గురువారం రోజున శనగలు ప్రసాదంగా పంచమని చెప్పి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి కాళ్ళు కడుక్కుని ఇంటికి రండి. తప్పనిసరిగా మీరు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా నిస్సంకోచంగా విజయం పొందడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.